ఇక 108 అంబులెన్స్లు అమ్మఒడి వాహనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 1,00,000 జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది. అయితే ప్రస్తుతం 75,000కు ఒక అంబులెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 228 అమ్మఒడి 204 అంబులెన్స్లను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కొత్తగా 466 వాహనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. జననం నుంచి మరణం వరకు వైద్యారోగ్య శాఖ సేవలు అందిస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. సంతోషంగా ఉంది. ఈ వాహనాలు తప్పకుండా మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ఉపయోగపడతాయి. ఈ రోజు మనం కొత్తగా అందిస్తున్నటువంటి వాహనాల్లో 204 108 వాహనాలు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను ఈ రోజు కొత్తగా మనం అందించడం జరుగుతా ఉంది. తెలంగాణ ఏర్పడేటప్పుడు ఈ 108 బండ్లు మొత్తం రాష్ట్రంలో 321 ఉంటే ఈ రోజు ఆ సంఖ్యను 455కు పెంచుకోవడం జరిగింది. అంటే దాదాపు కొత్తగా 134 108లను అదనంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ప్రజలకు మెరుగైన సేవలు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉన్నారు. ఇంతకు ముందు 1,00,000 జనాభాకు ఒక 108 వాహనం ఉంటే ఈ రోజు 75,000 జనాభాకు ఒక 108 వాహనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి గారు. అంటే ఇంకా వాహనాల సంఖ్య పెంచాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి 75,000 మందికి ఒక 108 వాహనము ఏర్పాటు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఇక అమ్మఒడి వాహనాలు అయితే ఎక్కడా లేవు. ఈరోజు అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలకు ఇలా మనం సేవలు అందిస్తా ఉన్నాం. 108 వాహనాల ద్వారా రోజు 2,000 మందికి సేవలు అందిస్తే అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలను ఉచితంగా ఆసుపత్రికి తీసుకొచ్చి మాషా వర్కర్లు పరీక్ష చేయించి కాన్పు చేయించి మళ్ళీ తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించేటువంటి ఒక అద్భుతమైన సౌకర్యం అమ్మఒడి వాహనాలు. ఈ అమ్మఒడి వాహనాలు కూడా పాతబడ్డాయి, కొత్త వాహనాలు కావాలి, అదనంగా వాహనాలు కావాలని చెప్పి డిపార్ట్మెంట్ కోరగానే ఇలా ముఖ్యమంత్రి గారు మనకు బడ్జెట్నిచ్చి ఇంత పెద్ద ఎత్తున 108 వాహనాలను అమ్మఒడి వాహనాలను సమకూర్చడం జరిగింది. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వాహనాలు తప్పకుండా మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ఉపయోగపడతాయి. ఈ రోజు మనం కొత్తగా అందిస్తున్నటువంటి వాహనాల్లో 204 108 వాహనాలు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను ఈ రోజు కొత్తగా మనం అందించడం జరుగుతా ఉంది.